శాంతి ఓం శాంతి 10-2-26 मुरली। मीठे बच्चे, खुदा तुम्हारा दोस्त है, रावण दुश्मन है, इसीलिए तुम खुदा को प्यार करते और रावण को जलाते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఖుదా మీ యొక్క స్నేహితుడు, దోస్తున్నారు, ఖుదా దోస్తున్నారు, రావణుడు శత్రు. కాబట్టి మీరు భగవంతునితోనేమో ప్రేమ ఉండాలి, రావణ్ణి అందుకని భగవంతుడితోనేమో ప్రేమ పెట్టుకుంటారు, రావణాసురుణ్ణి తగలబెడతారు. ప్రశ్న, కిన్ బచ్చోं को అనేकों की ఆశీర్వాద్ స్వతహా మిల్తీ జాతీ హై? ఏ పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి? आंसर, जो बच्चे याद में रह स्वयं भी पवित्र बनते और दूसरों को भी आप समान बनाते हैं, उन्हें अनेकों की आशीर्वाद मिल जाती हैं. ఏ పిల్లలైతే జ్ఞాపకంలో ఉండి స్వయం కూడా పవిత్రంగా అవుతారో, ఇతరుల్ని కూడా తన సమానంగా తయారు చేస్తారో, వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి. వే బహుత్ ఊంచ్ పద్ పాతే హే, వారెంతో ఉన్నతమైన పదవి పొందుతారు. పాప్ తుమ్ బచ్చోं को శ్రేష్ఠ बनने की एक ही శ్రీమత్ దేతే హే, బాబా మీకు శ్రేష్టంగా అవ్వండి అని ఒక్కటే శ్రీమతాన్ని ఇస్తున్నారు. బచ్చే కిసీ భీ దేహధారి కో యాద్ నా కర్ ముఝే యాద్ కరో, పిల్లలు ఏ దేహధారుల్ని జ్ఞాపకం చేయొద్దు, నన్నే జ్ఞాపకం చేయండి. గీత హే ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్, చివరికి ఆ రోజు వచ్చేసింది అని. ఓం శాంతి. ओम शांति का अर्थ तो रूहानी बाप ने रूहानी बच्चों को समझाया है. ఓం శాంతి అర్థము రుహానీ బాబా రుహానీ పిల్లలకు చెప్పారు కదా. ఓం మన మే ఆత్మ హూ, ఓం అంటే నేను ఆత్మను. యహ మేరా శరీర్ హై, ఇది నా శరీరము, నేనేమో ఆత్మను, ఇదేమో నా శరీరము. ఆత్మతో దేఖనే మే నహీ ఆతీ హై, ఆత్మ కళ్ళకు కనిపించేది కాదు. ఆత్మ మే హీ అచ్చే వా బురే సంస్కార్ రహతే హై, ఆత్మలోని మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ మే హీ మన్ బుద్ధి హై, ఆత్మలోనే మనస్సు బుద్ధి అనేవి ఉంటాయి. శరీర్ మే బుద్ధి నహీ హై, శరీరంలో బుద్ధి ఉండదు. మనసు బుద్ధి ఎక్కడుంటాయి? ఆత్మలోనే ఉంటాయి. ముఖ్యమైనది ఆత్మ. శరీరము నాది అంటుంది ఆత్మ. ఆత్మను కళ్ళతో చూడలేరు. శరీర్కో ఆత్మ దేఖ్తీ హై, శరీరాన్ని ఆత్మ చూస్తుంది అంటారు, కానీ శరీరము ఆత్మని చూస్తుంది అనరు. ఆత్మ కంటికి కనిపించేది కాదు, ఆత్మే శరీరం ద్వారా అన్నీ చూస్తుంది. శరీరాన్ని కూడా ఆత్మే చూసుకుంటూ ఉంటుంది. ఇది నా శరీరము, నా శరీరము అని చూసుకునేది ఎవరు? ఆత్మే చూసుకుంటుంది. శరీరం చూస్తుందా? ఆత్మని చూడదు. ఆత్మకు కోయి దేఖ్ నహీ సక్తే, ఈ శరీరం ఆత్మని చూడలేదు, ఆత్మని ఎవరూ చూడలేరు. ఏ శరీరము ఏ ఆత్మని చూడలేరు కదా. ఎదుటివారి ఆత్మని చూద్దామన్నా కుదురుతుందా? మన ఆత్మ శరీరం ద్వారా ఆత్మని చూడడం కూడా కుదరదు. శరీర్కు ఆత్మ దేఖ్తీ హై, ఆత్మకు శరీర్ నహీ దేఖ్ సక్తా, ఆత్మని శరీరము చూడలేదు. ఆత్మ నికల్ జాతీ హై తో శరీర్ జడ బన్ జాతా హై, ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి శరీరం జడంగా అయిపోతుంది. ఆత్మ దేఖీ నహీ జా సక్తి, ఆత్మని చూసే వస్తువు కాదు. కాబట్టి वैसे ही आत्मा का जो बाप है जिसको ओ गाड फादर कहते हैं वह भी देखने में नहीं आते हैं. మరి ఆత్మ యొక్క తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు మనుషులు. వారు కూడా కనిపించేవారు కాదు. వారిని కూడా అర్థం చేసుకోవడమే. ఆత్మ ఉంటుంది అని ఎలా అర్థం చేసుకున్నారో, శరీరంలో కనబడకపోయినా కానీ కళ్ళకి ఆత్మ ఉంటుంది అని అర్థం చేసుకున్నారు కదా. అలాగే పరమాత్మ ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోవడమే, తెలుసుకోవడమే. ఆత్మలందరూ పరస్పరము బ్రదర్స్, ఆత్మలందరూ పరస్పరము బ్రదర్స్. శరీరంలో వచ్చారు కాబట్టి ఆత్మలు భాయి ఉన్నారు, కానీ శరీరంలో వచ్చారు కాబట్టి ఇక్కడ సోదర సోదరీలు అంటారు. ఎందుకంటే శరీరం అనేసరికి స్త్రీ శరీరం పురుష శరీరం అనే లెక్క వస్తుంది. ఆత్మ అనేసరికి అలాంటి లెక్కలేమి రావు. ఆత్మలు బిందువులే కాబట్టి, జ్యోతి స్వరూపం కాబట్టి ఆత్మలు భాయి అంటారు. కాబట్టి ఆత్మతో సబ్ భాయి హే హి, నిజంగానే అసలు ఆత్మలన్నీ బాయినే కదా, పరంధామంలో ఉన్నారు. పరమాత్ముడేమో తండ్రి, ఆత్మలందరూ పిల్లలు. ఇప్పుడు ఏమయ్యారు? పిల్లలు ఏమవుతారు? భాయి అవుతారు. ఆత్మలందరూ పిల్లలు అవుతారు. కాబట్టి ఒక్కరే తండ్రి ఆత్మలకి, పరంపిత పరమాత్మ. దైహికమైనటువంటి తండ్రికి కూడా పిల్లలు ఉంటూ ఉంటారు కదా.
ఆ పిల్లలు అంటారు మేము సోదర సోదరీలము అంటారు. సోదర సోదరులు ఒకరినొకరు దైహిక తల్లిదండ్రుల యొక్క పిల్లలైతే చూసుకోగలుగుతారు. కానీ ఆత్మల తండ్రి ఒక్కరే. ఆత్మని చూడలేరు, ఆత్మ తండ్రిని చూడలేరు. ఇప్పుడు బాబా వచ్చారు పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి. కొత్త ప్రపంచము సత్యుగంగా ఉండేది. ఆ పురాణీ దునియా కలియుగ హే, ఇన్కో బదల్నా హే. పాత ప్రపంచం అంటే కలియుగం. ఇది ఇప్పుడు మార్పు చెందాలి కదా. పాత ప్రపంచము సమాప్తము అవ్వాలి. పాత ఇల్లు సమాప్తమయ్యి కొత్త ఇల్లు తయారవుతుంది. వేసయ్య పురాణీ దునియా భీ ఖలాస్ హోనీ హే. ఈ పాత ప్రపంచం కూడా సమాప్తం అవుతుంది. సత్యుగ్ కే బాద్ ఫిర్ త్రేత ద్వాపర్ కలియుగ ఫిర్ సత్యుగ ఆనా జరూర్ హే. సత్యుగం తర్వాత త్రేత, తర్వాత ద్వాపర, తర్వాత కలియుగం, మళ్ళీ సత్యుగం. వరల్డ్ కి హిస్టరీ జాగ్రఫీ రిపీట్ హోనీ హే. వరల్డ్ యొక్క హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది. సత్యుగమే హోతా హే దేవీ దేవతాం కా రాజ్య. సత్యుగంలో ఉండేది దేవీ దేవతల యొక్క రాజ్యం. సూర్యవంశీ మరియు చంద్రవంశీ. లక్ష్మీనారాయణ యొక్క డినైస్టీ, సీతారాముల యొక్క డినైస్టీ. यह तो सहज है ना. फिर द्वापर कलयुग में और धर्म आते हैं. తర్వాత ద్వాపర కలియుగాలు, తర్వాత మరి వేరే వేరే ధర్మాలు వస్తాయి. फिर देवता ये जो पवित्र थे वह अपवित्र बन जाते हैं. इनको कहा जाता రావణ రాజ్. దేవతలు పవిత్రమైన వారు మళ్ళీ అపవిత్రంగా అయిపోతారు. ఇది రావణ రాజ్యము అంటారు. రావణాసురుడిని ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, రావణాసురుడు ఏమన్నా బొమ్మను తగలబెడితే వికారాలు తగలబెడిపోతాయి ఆ మనుషుల్లోవి. అవేమీ తగలబడవు అని వాళ్ళకి తెలుసు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా తగలబెడతారు. ఒకసారి తగలబడిపోయినాయి అనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం తగలబెడతారా? కాబట్టి తగలబడిపోయిందని తగలబెట్టక్కర్లేదు కదా. తగలబడట్లేదు కాబట్టి తగలబెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎంత మంటబెట్టి బొమ్మలు కాల్చినా ఆత్మల్లో ఉన్నటువంటి వికారాలు తగలబడవు. భారతదేశం యొక్క నెంబర్ 1 శత్రువు ఎవరు? మరి అలాగే నెంబర్ 1 స్నేహితుడు ఎవరు? సుఖాన్ని ఇచ్చేవారు స్నేహితుడు. కాబట్టి ఒక్క భగవంతుడే ఖుదా దోస్త్ అంటూ ఉంటారు. వారొక్కరే మరి సుఖాన్ని ఇచ్చేవారు. దీనిపైన మరి రకరకాల కథలు కూడా ఉన్నాయి కదా. ఖుదా దోస్త్ కథ ఉంటుంది కదా. రావణుడేమో శత్రువు, ఖుదా అంటే భగవంతుడేమో స్నేహితుడు అని. ఏ విధంగా ఖుదా దోస్త్ కథలో చెప్తూ ఉంటారు. ఒక వ్యక్తికి మరి ఖుదా వచ్చి భగవంతుడితో మాట్లాడుతూ ఉండేవాడంట. భగవంతుడు ఎక్కడున్నారు ఆయన తెలియపోయినా భగవంతుడు ఫ్రెండ్ అనుకునేవారంట. భగవంతుడి మాటలు కూడా ఆయనకు వినిపించేయంట. ఒకరోజు రాజుగారిని నిర్ణయిస్తున్నారు. ఏదైతే ఏనుగు ఉంటుందో ఎవరి మెడలో వేస్తే వాళ్ళే రాజు అయిపోతారు అంటే. కానీ 1 సంవత్సరం రాజ్యం చేశాక వాళ్ళని చంపేస్తారు. అడవిలో తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. భయంకరమైన పులులు, సింహాలు తిరిగి అడవిలో తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. అప్పుడు కూడా భగవంతుడి చెప్పారంట, నువ్వు వెళ్ళి ఈ సంవత్సరం నువ్వు వెళ్ళి రాజవ్వు అని చెప్పారు. రాజవ్వు అంటే అదైనా సంతోషించే విషయమా? 1 సంవత్సరం అయ్యాక చనిపో అని అర్థమే కదా. అందుకని అయినా కానీ భగవంతుడు చెప్పారు కదా అని చెప్పి వెళ్ళి ఆయన రాజు అవుతాడు. అయితే భగవంతుడు చెప్పి వదిలేశాడా? వదిలేలా. అన్నీ సలహాలు ఇస్తూ ఉంటారు, ఇలా పరిపాలించు అని. చాలా మంచిగా పరిపాలించడం స్టార్ట్ చేస్తారు. అందరు ఎంతో సంతోషపడతారు రాజ్యంలో వాళ్ళందరూ. మళ్ళీ భగవంతుడు చెప్తారనమాట, ఏ అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తారో ఆ అడవంతా శుభ్రం చేయించి అక్కడ కొత్త రాజ్యం నిర్మించు అని చెప్తారు. ఇది ఇటువైపు పరిపాలన చేస్తూ ఉంటారు, అటువైపు రాజ్యం నిర్మిస్తూ ఉంటారు. సంవత్సరం అయిపోయిన తర్వాత అప్పుడు చాటింపు వేయమంటారనమాట. నేను కొత్త రాజ్యానికి వెళ్తున్నాను, నేను అక్కడ రాజుగా ఉంటాను, ఎవరెవరు ప్రజలు కావాలో అందరూ రండి అని. ఆవిడ అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతారనమాట. ఈ రాజ్యం ఖాళీ అయిపోతుంది, ఆయన ఆ రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రాజ్యంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒకసారి రాజు మారక్కర్లేదు కదా. ఎప్పటికోసం ఆయనే జీవితాంతం రాజ్యం చేస్తాడు. ఇప్పుడు ఖుదా మాట విన్నట్లయితే, భగవంతుడి మాట విన్నట్లయితే ఆయన జీవితం పాడైపోయిందా లేకపోతే బాగైందా? కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? పాడైపోవడానికి చెప్తున్నారని అనుకుంటారు. కానీ ఏం చేశారు భగవంతుడు? ఇప్పుడున్న జీవితాన్ని బాగు చేశారు, నెక్స్ట్ జీవితాన్ని కూడా బాగు చేశారు. ఇక్కడ రాజుగా చేశారు, అక్కడ రాజుగా చేశారు. కాబట్టి మిత్రుడెవరు? భగవంతుడు. శత్రువెవరు? రావణాసురుడు. అందుకని రావణాసురుడిని తగలబెడుతూ ఉంటారనమాట. గాంధీజీ భీ కహతే తే హమ్కో రామరాజ్య చాహియే. గాంధీ గారు కూడా రామరాజ్యం కావాలని కలలు కన్నారు. ఎందుకు? అక్కడ సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. ఇది రామరాజ్యమా ప్రపంచం? కానే కాదు.
ఇది రావణాసురుడి రాజ్యం. మరి ఎవరు ఈ విషయాలన్నీ చెప్తారు? పతిత పావనుడైన బాబానే అన్నీ చెప్తారు. శివ్ బాబా, బ్రహ్మ దాదా ఉన్నారు. బాబా హమేషా సహీ భీ కర్తే హే, సహీ భీ కర్తే హే. తో బాప్ దాదా ప్రజాపిత బ్రహ్మ భీ తో సబ్కా హో గయా. కాబట్టి అన్నీ సరి చేస్తారు. శివ్ బాబా, బాప్ దాదా ఇక్కడ ఇద్దరు ఉన్నారు. బ్రహ్మ బాబా ప్రజాపిత ఉన్నారు, శివ్ బాబా ఉన్నారు, ఆత్మల తండ్రి ఉన్నారు. ఏడం అని కూడా అంటూ ఉంటారు. ప్రజాపిత బ్రహ్మభితో సబ్కా హో గయా. ఇక్కడ దత్తత తీసుకునేదే బ్రహ్మ ద్వారా. యాడమ్ అని కూడా వీరినే అంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మ ప్రజాపిత అని కూడా వీరినే అంటారు. వీరికే ఎవరి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టేసుకున్నారు అంతే. ఒక్కో మతం వాళ్ళు ఒక్కో రకంగా పిలుచుకుంటున్నారు. ఆది పురుషుడని, మరి ప్రజాపిత బ్రహ్మ అని, అలా రకరకాలుగా పిలుచుకుంటారు భక్తిలో. కాబట్టి మనుష్య సృష్టిలో ప్రజాపిత ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. తర్వాత బ్రాహ్మణులు దేవతలై రాజ్యం చేస్తారు. దేవతల తర్వాత క్షత్రియ వైశ్య శూద్రులుగా అవుతారు. ఇది వీరు ప్రజాపిత బ్రహ్మ, మనుష్య సృష్టి యొక్క వృక్షం. ప్రజాపిత బ్రహ్మకి కితనే ఢేర్ బచ్చే హే. ప్రజాపిత బ్రహ్మ యొక్క ఎంతమంది పిల్లలు ఉన్నారు? బాబా బాబా కహతే రహతే యహ హై సాకార్ బాబా. మరి బాబా బాబా అంటూ ఉంటారు కదా, ఇక్కడ సాకారంగా బాబా ఉన్నారు, శివబాబా నిరాకార బాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తున్నారు. ఇప్పుడు ఇది పాత ఆట ఉన్నది. హైహి పతి దునియా రావణ్ రాజ్. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, రావణ రాజ్యము. ఇప్పుడు రావణుడి యొక్క ఆశ్రీ ప్రపంచం సమాప్తమవుతుంది. కాబట్టి మహాభారత యుద్ధం అనేది జరగబోతుంది. తర్వాత సత్యుగంలో ఈ రావణుడు శత్రువు మరి రావణ్ దుష్మన్ కో కోయి జలాయింగే హీ నహి, రావణ్ హోగా హీ నహి. రావణుడు శత్రువు అని ఎవరు తగలబెట్టరు. ఆచారాలు ఉండవు అక్కడ. అసలు రావణుడే ఉండడు. రావణుడు దుఃఖ ప్రపంచంలోనే మరి దుఃఖ ప్రపంచాన్ని తయారు చేస్తాడు. ऐसे नहीं जिनके पास पैसे बहुत है, बड़े बड़े महल है, वह स्वर्ग में है. ఎవరి దగ్గర చాలా ధనం ఉంటుందో, పెద్ద పెద్ద మెహల్స్ ఉంటాయో, వాళ్ళు స్వర్గంలో ఉన్నామనుకుంటారు. మెహల్స్ ఉన్నంత మాత్రం ఇది స్వర్గం అయిపోద్ది ఏంటి? లేదా ధనం ఉంటే స్వర్గం అయిపోతుందా? రోగం, శోకం, దుఃఖం, అశాంతి అన్నీ పట్టి పీడిస్తున్నాయి మనుషుల్ని. ఇది స్వర్గం ఎలా అవుతుంది? డబ్బులు ఉంటే స్వర్గమా ఏంటి? డబ్బేనా ఏంటి స్వర్గంలో ఉండేది? సుఖము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఎన్ని ఉంటాయి అందరి దగ్గర. దుఃఖము అశాంతి లేని దాన్ని స్వర్గం అనాలి. దుఃఖము అశాంతి ఉన్నదాన్ని స్వర్గం అని ఎలా అంటారు? ఎవరి దగ్గరైనా మరి ఎన్నో కోట్లు ఉన్నాయనుకోండి, మరి అన్ని కోట్లు ఉన్నంత మాత్రాన ఇది స్వర్గం అయిపోతుందా ఏంటి? కాబట్టి బాబా అంటున్నారు, నయీ దునియామే ఫిర్ నయీ ఖానియా నికల్తీ హే. కొత్త ప్రపంచంలో కొత్త కొత్త గనులు, ఖజానాలు అన్నీ లభిస్తాయి. జిస్సే నయీ దునియాకే మెహల్ ఆది సారే బనాయి జాతే హే. దానికి కొత్త ప్రపంచం యొక్క మెహల్స్ అన్నీ తయారవుతూ ఉంటాయి. ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుంది. మనుష్య భక్తి కర్తే హీ హే సద్గతి కేలియే. మనుషులు సద్గతి కోసమే భక్తి చేస్తూ ఉంటారు. భగవంతుడా పావనంగా చెయ్యండి అని అడుగుతూ ఉంటారు. మేము పతితులంగా అయిపోయాం, విశేషగా అయిపోయాం. విశేష అంటే పతితులు అని అర్థం. సత్యుగంలో వయస్లెస్ అంటారు, నిర్వికారి మనుషులు, సంపూర్ణ నిర్వికారులు. వహా బచ్చే యోగ బల్ సే పైదా హోతే హే. మరి అక్కడ యోగ బలంతో పిల్లల జన్మ జరుగుతుంది. వికారాలు అనేవి ఉండవు అసలు. కాబట్టి జన్మ అనేది యోగ బలంతో జరుగుతుంది. దేహాభిమానం ఉండదు, కామ వికారం ఉండదు, క్రోధం ఉండదు. ఆత్మ అనే స్థితిలో ఉంటారు కానీ దేహాన్ని అని అసలు వాళ్ళు అనుకోరు. కాబట్టి వికారాలు అనేవే ఉండవు, దేహాభిమానమే ఉండవు. 5 వికారాలే లేనప్పుడు వికారాల ద్వారా జన్మ ఎలా జరుగుతుంది అసలు? బాబా అంటారు, రావణుణ్ణి తగలబెట్టే విషయం ఉండదు. ఇది రావణ రాజ్యము. ఇప్పుడు బాబా అంటారు, మీరు పవిత్రంగా అవ్వండి. ఈ పతిత ప్రపంచం సమాప్తమవుతుంది. శ్రీమతం పైన ఎవరైతే పవిత్రంగా ఉంటారో మరి వారే మరి విశ్వానికి యజమానిగా అయ్యే వారసత్వం బాబా నుండి పొందుతారు. इन लक्ष्मी नारायण का राज्य था ना, अभी तो रावण राज्य है. లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నది. ఇప్పుడు ఎవరి రాజ్యం? రావణాసురుడి రాజ్యం ఉంటుందా? ఇది సమాప్తం అయిపోతుంది. సత్యుగి రామరాజ్య స్థాపన జరుగుతుంది. సత్యుగంలో కొద్ది మంది మనుషులే ఉంటారు. క్యాపిటల్ ఢిల్లీ, ఇప్పుడున్న ఢిల్లీ ఏదైతే ఉందో అక్కడ కూడా అది క్యాపిటల్గానే ఉంటుంది. లక్ష్మీనారాయణుల రాజ్యంలో పేరు ఇది ఉండదు. పేరు ఫరిస్తాన్ అని ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ అని ఉంది, అప్పుడు ఫరిస్తాన్ అని ఉంటుంది.
కాబట్టి పరిస్థాన్ ఢిల్లీ హీ గద్దీ థీ, ఢిల్లీ అనేటువంటిదే రాజ్యసింహాసనం ఉంటుంది కదా. రావణ్ రాజ్యమే ఢిల్లీ క్యాపిటల్ హే, రామరాజ్యమే ఢిల్లీ క్యాపిటల్ రహతీ హే. బాబా అంటున్నారు రామరాజ్యంలోనూ ఢిల్లీ క్యాపిటల్, రావణ రాజ్యంలో కూడా ఢిల్లీని క్యాపిటల్ అంటున్నారు. పేరు మారుతుంది, పేరు మారిన రెండిట్లోనూ ఢిల్లీనే క్యాపిటల్. కాబట్టి రామరాజ్యంగా ఉన్నప్పుడు వజ్రాలు వైడూర్యాల యొక్క మెహల్స్ ఉండేవి, అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు బాబా అంటారు మీరు విశ్వరాజ్యం అంతా పోగొట్టుకున్నారు, నేను మళ్ళీ మీకు ఇస్తున్నాను, మీరు నా మతంపైనే నడవాలి, నా మతం మీద నడిస్తే శ్రేష్టంగా అవుతారు, వారసత్వం ఇస్తారు. లేదా మీ మతం మీద నడుచుకున్నారనుకోండి, రావణాసురుడి మతం మీద నడిచారు, సొంత మతం మీద నడిచారు, బాబా ఏమీ మీకు వారసత్వం ఏమీ ఇవ్వరు. ఒక బాబాని తప్ప ఎవరిని జ్ఞాపకం చేయకూడదు. దేహదారుల్ని, మీ దేహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోకూడదు. అసలు దేహం కాదు, మీరు ఆత్మ. ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు, నా దగ్గరికి చేరుకుంటారు, నా మెడలో హారంగా అవ్వాలి, విష్ణువు యొక్క మాలలో పూసగా అవుతారు. కాబట్టి మేము ఫిర్దో బ్రహ్మ సరస్వతి. కాబట్టి మాలలో పైన శివబాబా ఉంటారు పువ్వులాగా, అంటే గుర్తు. తర్వాత బ్రహ్మ సరస్వతి గుర్తు జంట పూస. సత్యుగంలో మహారాజా మహారాణిగా వీరే మరలా అవుతారు. మొత్తం మాల తయారవుతుంది, నెంబర్ వారుగా సింహాసనం పైన కూర్చుంటారు. ఈ భారతదేశంలోని మరి వీరే బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణుల ద్వారా స్వర్గం తయారవుతుంది. ఎవరు కష్టపడితే వారికే ఈ యొక్క యాదిగా, ఎవరు కష్టపడకపోతే వాళ్ళకి ఏమి ఉండదు, ఏమీ లభించను కూడా లభించదు. ఇది రుద్రమాల నుండి విష్ణుమాలలోకి వెళ్ళాలి. మరి ఆత్మల యొక్క ఆత్మకి ఎవరు విష్ణుకి మాల మనుష్యంకి. రుద్రమాల అంటే శివబాబా పిల్లలు, శివబాబా పిల్లలు అంటే ఆత్మలు అనమాట. విష్ణుమాల అంటే మనుషులుగా ఉంటారు కదా, అంటే మనిషి రూపంలో ఉన్న దేవతలు అనమాట. ఆత్మల నివాస స్థానం నిరాకార పరంధామము. जिसको ब्राह्मण भी कहते हैं, आत्मा कोई अंडे मिसल नहीं है. బ్రహ్మాండము అంటారు, పరంధామాన్ని ఏమంటారు? బ్రహ్మాండము అంటే అండాకారంలో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆత్మ ఎప్పుడూ అండాకారంలో ఉండదు, ఆత్మ బిందువుగానే ఉంటుంది. ఆత్మలందరూ స్వీట్ హోమ్లో ఉండేవారు, బాబాతో పాటు. బాబా పైన ఉంటారు, పిల్లలు బాబాతో పాటు ఉంటారు. ముక్తిధామము అంటారు, బ్రహ్మాండము. మనుషులందరూ ముక్తిధామానికి వెళ్ళాలి, వాపసు వెళ్ళాలి అనుకుంటారు తప్ప ఎవరూ వెళ్ళలేరు కదా. అందరూ ఈ సృష్టిలో పాత్ర వహిస్తూనే ఉన్నారు. కాబట్టి తయారీ అనేది బాబా చేయిస్తున్నారు. మీరు ఎప్పుడైతే తయారైపోతారో జోభి ఆత్మయ్యే వసా బాజాయింగే, మళ్ళీ తయారైపోయిన తర్వాత పరంధామానికి వెళ్తారు. మిగిలి ఉన్న ఆత్మలు ఇప్పుడు వచ్చేస్తారు కిందకి. తర్వాత మళ్ళీ ఫస్ట్ మీరు వెళ్తారు, తర్వాత మీ వెనకాల అందరూ వెళ్తారు. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు, వాళ్ళు కూడా నెంబర్ వారుగా వస్తారు. పాట కూడా విన్నారు కదా, చివరికి ఆ రోజు రానే వచ్చిందని. మీకు తెలుసు, భారతవాసీలు నరకవాసీగా అయిపోయారు, ఇప్పుడు స్వర్గం లాంటి భారతదేశం తయారవుతుంది. ఆ స్వర్గం లాంటి భారతదేశంలో మళ్ళీ మీరే జన్మ తీసుకుంటారు. మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉండిపోతారు. సంఝానా బహుత్ థోడా హై, తక్కువగా చెప్పండి. బాబా అంటే ఎవరో అర్థం అవ్వాలి, బాబా ఇచ్చే వారసత్వం అర్థమైతే చాలు, ఫస్ట్ కొంతైనా అర్థమైతే చాలు. ఇప్పుడు బాబా అంటారు మే వహీ రాజ్య ఫిర్సే స్థాపన కర్తాను, నేను మరలా అదే రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాను. 84 జన్మలు మీరే తీసుకుంటారు. పతితంగా అయిపోయారు, రావణాసురుడు పతితంగా చేసేసాడు, మరి పావనంగా ఎవరు చేస్తారు? భగవాన్ జిస్కో పతిత్ పావన్ कहते हैं, तुम कैसे पतित से पावन बनने से पावन से पतित बनते हो. భగవంతుడు అంటే పతిత పావనుడు అని మహిమ చేస్తారు. మరి మీరు పతితం నుండి పావనంగా, పావనం నుండి పతితంగా ఎలా తయారవుతూ వచ్చారు? మొత్తం హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతుంది. యహ వినాశ హై హీ ఇస్కే లియే, ఎందుకంటే వినాశనం ఎందుకు? ఈ పాతది కొత్తది అవ్వడానికే కదా. బ్రహ్మ ఆయుష్ అంతా అంటే 100 ఏళ్ళు అని శాస్త్రాల్లో చెప్తారు. యహ జో బ్రహ్మ హే జిస్మే బాప్ బేట్ వరసా దిలాతే హే, మరి బ్రహ్మ వీరు ఉన్నారు, వీరుల ద్వారానే బాబా వారసత్వాన్ని ఇప్పిస్తున్నారు. ఉన్కా భీ శరీర్ छूट जाएगा, ఆత్మ ఉంకో బైఠ, ఆత్మ ఉంకా జో బాప్ హే వహ సంఝాతే హే. ఇప్పుడు ఈ బ్రహ్మతనంలో కూర్చున్నానా, తర్వాత ఈయన కూడా శరీరం వదిలేస్తారు అంటున్నారు బాబా. అంటే బాబా ఉండగానే చెప్పారనమాట. ఏమని? శివబాబా తర్వాత ఈయన కూడా శరీరం
వదిలేస్తారు అని. ఆత్మల యొక్క తండ్రి బాబా అర్థం చేయిస్తున్నారు. మనుష్యకో పావన్ బనానా సకే. మనుషుల్ని పావనంగా ఎప్పుడు చేయలేరు. దేవతాయే కభీ వికార్సే నహీ पैदा होते. దేవతలు ఎప్పుడు వికారాల ద్వారా జన్మ తీసుకోరు. పునర్జన్మలు అందరూ తీసుకోవాల్సిందే. దేవతలు కూడా పునర్జన్మలు తీసుకుంటారు. అన్నీ ఎంత క్లియర్గా చెప్తున్నారు బాబా. కానీ మరి బాబా ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నారు? ఎవరి అదృష్టం మేలుకుంటుంది అని. బాబా వచ్చేది మనుష్య మాతృల అదృష్టాన్ని తయారు చేయడానికి. అందరూ పతితంగా దుఃఖీగా అయిపోయారు. త్రాహి అంటున్నారు. विनाश हो जाएगा, इसीलिए बाप कहते त्राही करने से पहले मुझ बेहद बाप से वर्षा ले लो. త్రాహి అనే ముందే బేహద్ బాబా నుండి వారసత్వం పొందండి. వహ జో కుచ్ దునియా మీ దేఖ్తే హో యహ్ సబ్ ఖతం హో జానా హై. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా సమాప్తం అయిపోతుంది. ఫాల్ ఆఫ్ భారత్, రైజ్ ఆఫ్ భారత్, ఇస్కా హీ ఖేల్ హై. మరి భారతదేశం యొక్క పతనము ఉత్థానము దీని యొక్క ఆట ఉంది కదా అంటున్నారు. మొత్తం సృష్టి కూడా ఉత్థానం అంటే మళ్ళీ ఉన్నతంగా తయారవుతుంది. మరి స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారు? దేవతలు రాజ్యం చేస్తారు. ఇదేంటిది? రావణ రాజ్యం. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రపంచంగా మారబోతుంది. బాబాతో చదువుకుంటున్నారు కొత్త ప్రపంచం యొక్క వారసత్వం పొందడానికి. ఎంత సహజమైన విషయాలు. మనుష్య సే దేవతా బన్నేకి పఢాయి యహ భీ అచ్చీ రీతి సమझना है. మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదివిది బాగా అర్థం చేసుకోవాలి. ఏ ధర్మం వాళ్ళు ఎప్పుడు వస్తారు? ద్వాపరయుగం తర్వాత మళ్ళీ వేరే ధర్మాల వాళ్ళు వస్తారు. కాబట్టి ఫస్ట్ వచ్చేవాళ్ళు సుఖంగా ఉంటారు, తర్వాత దుఃఖం పొందుతారు. మొత్తం చక్రం అంతా గుర్తుండాలి మీకు. నేను ఎలా ఉన్నాను, అంతా సృష్టి ఎలా తిరుగుతుంది. బాబా అంటున్నారు మీకు చక్రం గుర్తుంటేనే చక్రవర్తి మహారాజా మహారాణిగా అవుతారు. ఆల్ఫా మరియు బే బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. ఇప్పుడు వినాశనం అయితే అయ్యేదే ఉంది. హంగామా ఇతనా హో జాయేగా జో విలాయత్ సే ఫిర్ ఆ భీ నహీ సకేంగే. ఎన్ని గొడవలు హంగామాలు జరుగుతాయి. బాబా అంటున్నారు విదేశాల నుండి మళ్ళీ వెళ్తారా? మళ్ళీ భారతదేశం వచ్చాక వద్దాం అనుకుంటారు. రాను కూడా రాలేరు. ఎక్కడ వాళ్ళు అక్కడే చనిపోతారు. భారత్ భూమి సబ్సే ఉత్తమ్ హే. భారత భూమి అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. పెద్ద యుద్ధం జరుగుతుంది. వహాకే వహా హీ రహ జాయేంగే. బాబా అంటున్నారు మేము భారతదేశం నుండి వెళ్ళాము, మళ్ళీ సంపాదించుకుంటాం. ఏ ముసలోళ్ళు అయిపోతే వచ్చేస్తాం అనుకున్నారనుకోండి. యుద్ధం వస్తే ఎవరన్నా రానిస్తారా ఏంటి? ఎక్కడ వాళ్ళు అక్కడ చనిపోవాల్సిందే. చూడండి మన కరోనా వస్తేనే రానివ్వలా, ఇంకా యుద్ధం వస్తే రానిస్తారా? तो 50-60 लाख भी देंगे तो भी मुश्किल आ सकेंगे. చూడండి వెళ్ళడానికి ఎంత 100 కోట్లు ఇస్తానన్నా కానీ రానివ్వరు. భారత భూమి సబ్సే ఉత్తమ్ హే. వినాశనమే దగ్గరకు వచ్చినప్పుడు నేను నా భారతదేశానికి వెళ్ళి చనిపోతాను అని అనుకుంటానికి కూడా లేదు అక్కడ. భారత భూమి అన్నిటికంటే ఉత్తమమైనది. బాబా వచ్చి ఇక్కడ అవతరించి మొత్తం సృష్టి యొక్క ఉన్నతి చేస్తున్నారు. అందుకే శివరాత్రి శివ జయంతి ఎక్కడ జరుపుతారు? భారతదేశంలో. అవతరించింది ఎక్కడ? భారతదేశంలో. శ్రీకృష్ణ నామ్ డాల్నే సే సారీ మహిమ ఖతం హో గయి హై. భగవంతుడు శివుడు భారత భూమిలో అవతరించారు అని మర్చిపోయి భగవంతుడు శ్రీకృష్ణుడు అని చెప్పడం వల్ల శివరాత్రి మహిమ అంతా పోగొట్టేశారు అసలు అంటున్నారు. సర్వ మనుష్య మాతృల యొక్క లిబరేటర్ ఇక్కడే వస్తారు, ఇక్కడే అవతరిస్తారు. శివ జయంతి మరి ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. గాడ్ ఫాదర్ హై హీ जो आकर लिबरेट करते हैं. గాడ్ ఫాదర్ ఒక్క బాబానే, వారే వచ్చి అందరినీ లిబరేట్ చేస్తున్నారు. ఇలాంటి బాబాకి మరి ఎంత నమస్కరించాలి? ఒక్క బాబా జయంతి మాత్రమే జరపాలి. ఎవరు పుట్టినరోజులు జరుపుకున్నా వేస్టే. అంతేనా కాదా? ఇంత ఉన్నతంగా తయారు చేసి ఆత్మని శ్రేష్టమైన దేవతలుగా తయారు చేసి వారసత్వం ఇచ్చేటువంటి భగవంతుడి పుట్టినరోజు ఒక్కటే జరపాలి. కానీ మహిమ మర్చిపోయారు మనుషులు. గౌరవమే తగ్గిపోయింది బాబా మీద. బాబా యహా భారత్ మే ఆకర్ సబ్కో పావన్ బనాతే హై. భారతదేశంలో వచ్చి అందరినీ పావనంగా చేస్తున్నారు, సృష్టిని స్వర్గంగా మారుస్తున్నారు. ఇంతకంటే గొప్ప భగవంతుడు అవతరించిన భూమి కంటే గొప్ప తీర్థస్థానం ఇంకోటి లేదు. దుర్గతిలో ఉన్న వాళ్ళని బాబా ఎంత గొప్ప సద్గతిలోకి తీసుకువెళ్తున్నారు. ఇదంతా డ్రామా తయారై ఉంది. ఆత్మలైన మీకే తెలుసు.
हमारा बाबा हमको इस शरीर द्वारा यह राज समझा रहे हैं. మా బాబా మాకు ఈ శరీరం ద్వారా ఈ రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. హమ్ ఆత్మ ఈ శరీర్ ద్వారా సున్తీ హై. మేము ఆత్మలము శరీరం ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానిగా కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేసినట్లయితేనే ఆత్మలో ఉన్న తుప్పు నాది తొలగుతుంది అనుకోవాలి. ఆత్మ ప్యూర్గా అయ్యి బాబాతో పాటు చేరుకోవాలి. ఎంత జ్ఞాపకం చేస్తే అంత పవిత్రంగా అవుతారు. औरों को भी आप समान बनाएंगे तो बहुतों के ఆశీర్వాద్ మిలేగి. వేరే వాళ్ళని కూడా మీ సమానంగా తయారు చేయాలి. అప్పుడు చాలా ఆశీర్వాదాలు వస్తాయి, మీకు చాలా ఉన్నతమైన పదవి వస్తుంది. ఇస్లియే గాయా జాతా సెకండ్ మీ జీవన్ ముక్తి. అందుకే సెకండ్లో జీవన్ ముక్తి అని మహిమ చేశారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसमु फर्स्ट पॉइंट. श्रीमत पर पवित्र बन हर कदम बाप की मत पर చల్ విశ్వకి బాద్షాహీ లేని హై. శ్రీమతం పైన పవిత్రంగా ఈ ప్రతి అడుగు బాబా మతం మీద నడిచి విశ్వ యొక్క రాజ్యభాగ్యం పొందాలి. బాబ్కే సమాన్ దుఃఖహర్త సుఖకర్త బన్నా హై. బాబా సమానమైన దుఃఖహర్త సుఖకర్తగా కావాలి. సెకండ్ పాయింట్. మనుష్య సే దేవతా బన్నీకి యహ పడాయి సదా పడితే రహనా హై. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు సదా చదువుకోవాలి. అందరినీ తన సమానంగా తయారు చేసే సేవ చేసి ఆశీర్వాదాలు పొందాలి. वरदान. कल्याण की वृत्ति और शुभचिंतक भाव द्वारा विश्व कल्याण के निमित्त बनने वाले तीव्र पुरुषार्थी भव. కళ్యాణం యొక్క వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తమయ్యే తీవ్ర పురుషార్థిగా కండి. తీవ్ర పురుషార్థి అంటే అందరి పట్ల కళ్యాణం యొక్క వృత్తి మరియు శుభచింతక భావన ఉండాలి. ఎవరైనా మాటిమాటికి కింద పడేసే ప్రయత్నం చేస్తున్నా మనస్సు కదిలిపోకూడదు. విఘ్నం అనేటువంటి విఘ్నరూపకంగా అయ్యారనుకోండి, మిమ్మల్ని పురుషార్థం చేయనివ్వట్లేదనుకోండి, లేదా సేవ చేయనివ్వట్లేదనుకోండి, బాబా అంటున్నారు వారి పట్ల కూడా శుభచింతకంగా అడోల్ భావం ఉండాలి. శుభచింతన కదిలిపోకూడదు. బాత్కే కారణ్ భావన బదులు. ఈ విషయం వచ్చిందని భావం మారిపోకూడదు. ప్రతి పరిస్థితిలో వృత్తి భావము యథార్థంగా ఉండాలి. అప్పుడు మీ పైన వారి ప్రభావం అనేది పడదు. ఫిర్ భీ వ్యర్థ బాతే దేఖనే మే హీ నహీ ఆయింగి. వ్యర్థ విషయాలు చూద్దామన్నా కనిపించవు. టైం రక్షించబడుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి అంటారు. స్లోగన్. సంతుష్టత జీవన్ కా శృంగార్ హై, ఇస్లియే సంతుష్ట మణి బన్ సంతుష్ట రహో ఔర్ సర్వకో సంతుష్ట కరో. సంతుష్టత జీవితానికి అలంకారము. అందుకే సంతుష్టమణులుగా అయ్యి సంతుష్టంగా ఉండండి, సర్వుల్ని సంతుష్టంగా చేయండి. అవ్యక్త ఇషారా. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా కండి. ఏకమతము అంటే ఏకతా వాతావరణాన్ని తయారు చేయడం కోసము ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నతను ఇముడ్చుకోవాలి. ప్రతిలో ఒక్కరిలోని విశేషతలను చూడాలి, లోపాలను చూడకూడదు. ఏ విధంగా చంద్రుడు తన अपना सूर्य को ग्रहण लगता है तो कहते हैं ना देखना नहीं चाहिए. ఏ విధంగా చంద్రుడికి గ్రహణం పట్టింది, సూర్యుడికి గ్రహణం పట్టింది అనుకోండి, చూడకూడదు అంటారనమాట. అలా గ్రహణం పట్టుకున్నది చూస్తే గ్రాచారం పట్టుకున్నది అని చెప్తూ ఉంటారు. అట్లాగే మీరు కూడా వేరే వాళ్ళ తప్పులు లోపాలు చూశారనుకోండి, అంటే వాళ్ళ లోపాలు కూడా ఒక గ్రహణం లాంటివే. అవి చూశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవి మీలో కూడా వచ్చేస్తాయి కదా. అందుకే చూడకండి, గ్రహణం చూడకండి అంటున్నారు బాబా. ఏ గ్రహణం? వేరే వాళ్ళ తప్పులు లోపాలు అనే గ్రహణం చూడకండి. ఆత్మలోని బలహీనతలు అనే గ్రహణం చూడకండి అంటున్నారు బాబా. స్వమానము. విశ్వ కళ్యాణ కార్యం కోసం నిమిత్తమైన ఆత్మను. విశ్వ కళ్యాణ కార్యం కోసం నిమిత్తమైన ఆత్మను. అచ్చా. అటెండెన్స్. ఓం శాంతి అని రాసి అటెండెన్స్ వేయించుకునే వారు బీకే గణేష్ అన్నయ్య, బీకే చెంచి అన్నయ్య, బీకే రెడ్డి గౌరీ నాయుడు అన్నయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య దంతులూరి,
బీకే కిరణ్ అన్నయ్య ఫస్ట్. అట్లాగే ఫోన్లో వినేవారు బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే వెంకటేశ్వర అన్నయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే సునీత అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే శ్యామల అక్కయ్య. అలాగే ఈరోజు మురళి వంశాంతి అని చెప్పిన వారు బీకే కవిత అక్కయ్య, బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే పైడిరాజు అన్నయ్య, బీకే కనకదుర్గ అక్కయ్య. అలాగే రెడ్డి వీధి సెంటర్లో ఉన్న అన్నయ్యల అక్కయ్యలు అందరూ విన్నాము అని రాశారు. బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య హైదరాబాద్ అని రాశారు. బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే పి వెంకటేశ్వర్లు అన్నయ్య. అందరికి గుర్తుంది కదా, సద్గురువారం రోజు సాయంత్రం బాబా పుట్టినరోజు. సో పిల్లలందరూ పుట్టినరోజు జెండా ఎగరేయడము, బాబాకి భోగ్ పెట్టడము, కేక్ కట్ చేయడము అన్నీ ఉంటాయన్నమాట. అలాగే ఆదివారము సర్వీస్ ఉంటుంది. 2 రోజుల ముందు నుండి సేవ ఉంటుంది. తప్పకుండా అందరూ భాగ్యం పంచుకోగలరు. ఓం శాంతి.